అబ్బా ఇన్ని రోజుల కాంచి నా మరదలను పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయినాయి కదా. అబ్బా ఇన్ని జరిగినా కూడా శివ ఒక్క మాట చెప్పలే అసలు. అమ్మా ఇక బావ ఫోన్ చేస్తాను. హలో బావ. శివ కొంచెం ఫ్రీగా ఉన్నావా? నీతో మాట్లాడాలా? ఫ్రీగా ఉన్నా బావ, చెప్పండి. శివ నేను కూడా బయట సంబంధాలు చూసుకుంటానా, మీ చెల్లెకు కూడా బయట ఏదైనా చూడలే. అరే ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు బయట సంబంధాలు చూసుకోవడం ఏంది, మా చెల్లెకి వేరే సంబంధం చూడడం ఏంది? అసలు ఏమైంది బావా? ఏం లేదు, నాకు కావ్యం చేసుకుంటే ఇష్టం లేదు. అమ్మ నాన్నకి చెప్దాం అనుకుంటున్నా, దానికంటే ముందు నీకు చెప్దామని ఫోన్ చేసిన. ఏమైంది బావా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు బావ, కూర్చొని మాట్లాడుకుందాం. అంతేకాని చెల్లెని చేసుకొని ఎందుకంటాను? నేనేం చెప్పాలా శివ, నీకేం తెలియదా? మీ చెల్లెని చేసుకుంటే నాకు ఇష్టం లేదు అంతే. ఇక ఎందుకట్లా మాట్లాడుతున్నాను బావా? చిన్నప్పటి నుంచి నా చెల్లెని చూస్తాను, నా చెల్లె గురించి నీకు తెలియదా? లేకపోతే ఎవడే నా చెల్లె గురించి బ్యాడ్గా చెప్పిండా? నాకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు శివ, మీ చెల్లెని చేసుకుంటే నాకు ఇష్టం లేదు అంతే. ఇక బావా చిన్నప్పుడు అనుకునే కదా బావా నీకు మా చెల్లె పెళ్లి చేద్దామని. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు తీసుకున్న తర్వాత నువ్వు పెళ్లి కాదంటే మా చెల్లె జీవితం ఏం కావాలి బావ? ఇప్పుడు మీ చెల్లె జీవితానికి ఏం కాదు, మీ చెల్లె మంచిగా ఉంటుంది. కానీ నీ ఇంట్లో చెప్తాను, నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పుకో. నువ్వు కూడా మీ చెల్లెకు బయట సంబంధాలు చూసుకో. అట్లా అనకు బావా, నీకు దండం పెడతా బావా ప్లీజ్. అసలు ఏం జరిగిందో చెప్పు బావా. హలో బావా. హలో అమ్మా, బావ ఫోన్ చేసి చెల్లెని చేసుకొని అంటాండే. అయ్యో ఏమైంది అట్రా కొడుక? బావ చెల్లెని పెళ్లి ఎందుకు చేసుకోడట్రా? ఏమోనే అమ్మా, నేను ఇంత ఏం చెప్తలేడే. నేను బయట సంబంధాలు చూసుకుంటాను, మీ చెల్లె వేరే సంబంధం చూసుకోమంటాండే. గట్లెందుకంటా అంటారా బావ? ఇన్ని రోజుల కా నుంచి మంచిగా మనతోటి కలిసి ఉన్నాడు, ఇప్పుడు చేసుకోనని ఎందుకంటాడు? అదేనే అమ్మా, నాకేం అర్థమయ్యట్లేదు. చెల్లెనే ఏదో చేసి ఉంటది. చెల్లె నేను బావగాని చెప్పినావానే? నేను బావకి ఎందుకు చెప్తా అన్న? నేను అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నానా? ఫోన్ చేసి చెప్దామని నా దగ్గర ఫోన్ ఉన్నదా మరి? మరి ఎందుకే చెల్లె బావ నేను పెళ్లి చేసుకోమంటాను, వేరే సంబంధాలు చూసుకోమంటాడు? అమ్మా మొత్తం ఇజ్జత్ అయితే పోయిందా ఇక? అన్న ఈ విషయంలో నాకు ఎట్లాంటి సంబంధం లేదన్నా. బావ నన్ను ఎందుకు పెళ్లి చేసుకోని అంటాడో నాకైతే తెలియదు. కొడుక కార్తీక్ గాడు ఏమన్నా చేయొచ్చురా? మరి లవ్ చేసుకున్నామని ముచ్చట బావకి ఇట్లా చెప్పిండా? అదేనే అమ్మా, నాకు కూడా వాడి మీద డౌట్ కొడుతుంది. ఆ కార్తీక్ గారు ఈ విషయంలో వాడు ఏలు పెట్టిననుకో వాడిని చంపేస్తానే అమ్మా. ఇక కార్తీక్ చేసిండని చెప్పి నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అన్న? నువ్వు ఇట్లా ఒర్రుతా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పినట్టున్నారు, అట్లా ఆలోచించవచ్చు కదా. అదే చెల్లె చుట్టుపక్కల విని చెప్పిరో లేకపోతే కార్తీక్ చెప్పిండో నేను బావని అడిగి తెలుసుకుంటా. అమ్మా నీ బావని కలిసేస్తాను పోయి. సరే బిడ్డ, బావని దండం పెడతానని మరి ఏమైందో ఎవరు చెప్పిందో అరుచుకో బిడ్డ. సరేనమ్మా. చెల్లె ఈ విషయంలో కార్తీక్ గారు బావ చెప్పినట్టు తెలవాలి, వాడిని చంపుతానే ఇక.